10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేనేత కార్మికుల సమస్యలను గాలికొదిలేసిందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చేనేత కార్మికుల విషయంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేనేత కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నేతన్నల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం స్పష్టంగా హామీ ఇచ్చారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంటే నేతన్నల పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు రాజగోపాల్. ఇతర పార్టీల నాయకులు గాని మా చేనేత కార్మిక సోదరులను, సంఘాల సభ్యులను, కులస్తులను, కార్మికులను అందరినీ ఆందోళనకు గురి చేసే విధంగా గ్రామాల్లో దుష్ప్రచారం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు అన్యాయం చేస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసిందని చెప్పి తప్పుడు మాటలు చెప్పిన వాళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 రోజుల కింద చేనేత కార్మికుల సమస్యల మీద ఒక పూర్తి అవగాహన కల్పించుకొని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న చేనేత కార్మికులకు ఏ స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందో వాటిని కొనసాగించడమే కాకుండా రాబోయే రోజుల్లో చేనేత కార్మిక వర్గాన్ని ఏ విధంగా ఆదుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావున చేనేత కార్మికుల సోదరులందరికీ కూడా నా విన్నపం ఏమంటే, గతంలో కనీసము చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ చేనేత కార్మికుల సమస్యల్ని గాలికొదిలేసింది. కనీసం ఆ సంఘాల ద్వారా ఎన్నికలు పెట్టుంటే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి ప్రభుత్వం సపోర్టింగ్గా ఉండేది. 2008లో ఒక చేనేత కార్మికుడు గట్టుపల్లి మండలంలో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఆ కుటుంబానికి 50,000 రూపాయల సాయం చేసి నా మనసు బాధ అనిపించి చెలించిపోయి చేనేత కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నగరంలో అందరిని పిలిపించి స్వయంగా ముఖ్యమంత్రి గారిని, రోషయ్య గారిని పిలిపించి రైతులకు రుణమాఫీ చేసినప్పుడు చేనేత కార్మికులకు కూడా సంఘాలకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి 350 కోట్ల రూపాయలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ